ఇప్పుడు మీరు ఓన్లీ వైకేసారి 3 రౌండ్లు కంటిన్యూ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా ఉంది ఇది? ఎందుకంటే కొంతమంది డౌట్స్ ఉన్నాయన్నమాట, రెగ్యులర్ చేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయని కూడా ఫస్ట్ డౌట్స్ ఉన్నాయి. కానీ నాకు తర్వాత కొట్టిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది ఇంకా ఫుల్ గా. ఫస్ట్ అయితే నాకు ఇంత బాగా వచ్చింది గ్రోత్ ఏమన్నా ఇది తర్వాత ఏమన్నా వైరస్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి పక్క చేయడం వల్ల అన్నారు. కానీ నేనైతే భయపడిన. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ కొట్టాక మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. 2-3 తర్వాత ఇంకా ఆటోమేటిక్ ఎక్కడ తగ్గలేదు, మొత్తం నీట్ గా వచ్చేసింది. 3 రౌండ్లు కొట్టుకున్నారు, 3 రౌండ్లు ఎక్సలెంట్ వర్క్ ఎక్సలెంట్ రిజల్ట్. రెగ్యులర్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. గ్రోతింగ్ బాగా ఎక్కడెక్కడ స్టెప్ గానీ బాగుంది. అంతా వారంకి ఒకసారి మారుతుంది కానీ తోట స్ప్రేకి చాలా చేంజ్ అయింది. ఫస్ట్ వైకెస్టార్ ఆక్సివేజ్ కొట్టిన తర్వాత నీట్ గా వచ్చింది. తర్వాత క్యూరాలో వైకెస్టార్ కొట్టేసినాం. తర్వాత ఆరోగ్య అది కొట్టినాం. ఇదేమి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏం లేవు. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే కొట్టాలనే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడైతే మీకు 3 రౌండ్లు కొట్టుకుని ఎటువంటి పెద్ద ఇబ్బంది ఏమి కలగలేదు మీకు? నాకైతే ఇబ్బంది ఏం లేదు. మరి ఇమ్యూనైన్ వర సైడ్ తెచ్చుకున్నా నెక్స్ట్. తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్ అంతే అంతే ముచ్చుకుపోయినాయి, సాల్ ముచ్చుకుపోయింది సార్ మొత్తము.